రైతులకు సరిపడా యూరియా అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. యూరియాపై రైతులు కలత చెందొద్దని తెలిపారు. యూరియా కొరత ఉందని ప్రభుత్వంపై విపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. సాగు విస్తీర్ణం పెరగడం, కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నిసార్లు సంక్షేమ పథకంలో మనము 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ని అడగలేదు అనేటువంటి అడగము మేము కడప దుఃఖం అనుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా అడగలేదు కాబట్టి ఇయ్యలేదు అని చెప్పినా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 50 నుంచి 60 సార్లు ప్రతిసారి ప్రతి సంక్షేమం మీద ఎరువుల కోసం కూడా ప్రతిసారి పోవడం కలవడం జరిగింది. మాక్సిమం ఇస్తా ఉన్నాం. ఈసారి పంట దిగుబడి చూస్తే పంట ఎక్కువ వేయటం, దాంట్లో రైతులను కొంత ఎక్కడ మళ్ళీ దొరుకుతలేదని చెప్పేసి స్టాక్ పెట్టుకోవడం అనే కారణాలతో పాటు కొంత మనకు తక్కువగా ఇవ్వడం వల్ల జరిగినటువంటి ఈ మిస్టేక్ ఇది. దీన్ని కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎక్కడన్నా ఇచ్చిన ఎరువుల్ని ఇక్కడ ఇవ్వకుండా పంచకుండా ఆపితే మనం పొరపాటు ఇవ్వమని ప్రతిరోజు అడుగుతా ఉన్నాం. మా మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికీ 4 సార్లు పోయి అడిగి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అడగడం జరిగింది. సాధ్యమైనంత వరకు కొంత బయటికి వేయగలిగే ఇంకొంత అవసరం కూడా ఉంది. ఈ విషయం కూడా ఖచ్చితంగా వేదిక మీద తెలియజేస్తామన్నా.